హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్కై డ్రీమ్. 65 ఏళ్ల నందమూరి బాలకృష్ణ తానే స్థాపించిన జానర్కు ఆఖరి వరకు నిలబడిన చివరి స్టార్. ఇది మేము చెప్తుంది కాదు, ఇండియా టుడే వాళ్ళు ఒక స్పెషల్ ఆర్టికల్ వేశారు బాలయ్య మీద. అందులో ఏముందో బ్రీఫ్గా నటసింహం ఫ్యాన్స్ కోసం. ఈరోజు చాలా మంది సీనియర్ నటులు ఆధునిక కథనాలను ఎంచుకుంటున్న సమయంలో నందమూరి బాలకృష్ణ మాత్రం ఫిజిక్స్ను తిరస్కరించే యాక్షన్, పూర్తిగా మాస్ సినిమాలతో నిండిన సినిమాలకు ఇప్పటికీ ప్రధాన హీరోగానే నిలుస్తున్నారు. అయితే కాలం మారే కొద్దీ రియలిజం ఫ్యాషన్ అవుతుండటంతో ఈ ఫార్ములాను పాతబడిందిగా, క్రింజ్ గా కొందరు చూశారు. ఈ మూస ధోరణిపై ఆధారపడిన చాలా మంది హీరోలు తన ప్రభావాన్ని కోల్పోయారు. కానీ ఈ మార్పులకు అందని ఒకే ఒక్క వ్యక్తి ఉన్నారు. అంతేకాదు, అతడు ఈ ఫార్ములాను తగ్గించకుండా మరింత పెంచారు. ప్రేక్షకులు గోల కూడా అలా పెరిగింది. 65 ఏళ్ల వయసులో కూడా ఇతర సీనియర్, జూనియర్ స్టార్లు తిరిగి తీసుకురాలేని స్థాయిలో మాస్ హిస్టీరియాను అందిస్తున్నారు. ప్రశ్న ఏంటంటే, అతడు ఇది ఎలా సాధిస్తున్నారు? ఈ ఫార్ములా ఎందుకు అతడి చేతిలోనే పనిచేస్తోంది? ఎందుకంటే దీన్ని నిర్మించిన వాడే బాలకృష్ణ. ఎందుకు ఈ ఫార్ములాతో ఇప్పటికీ సక్సెస్ అవుతున్నాడో అర్థం చేసుకోవాలంటే 1990ల చివరికి వెళ్ళాలి. 1999లో వచ్చిన సమరసింహారెడ్డి ఫ్యాక్షన్, మాస్ యాక్షన్ జానర్కు పూర్తిగా కొత్త రూపం ఇచ్చింది. ఓవర్ ది టాప్ సినిమాలు అప్పటికే ఉండేవి, కానీ ఈ సినిమా ఆ జానర్కు కొత్త యాటిట్యూడ్, ఎనర్జీ, హై డోస్ వయలెన్స్, మోరల్ డ్రామా అన్నింటినీ ఇచ్చింది. కొత్త ఫ్యాక్షన్ ట్రెండ్ ని స్టార్ట్ చేసింది. తర్వాత నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్, బాలయ్య బాక్స్ ఆఫీస్ పవర్ చూపితే చెన్నకేశవరెడ్డి ఫ్యాక్షన్ స్టార్డమ్ కు కాంక్రీట్ చేసింది. లక్ష్మీ నరసింహ రీమేక్ అయినప్పటికీ ఎన్బికే స్టాంప్ స్పష్టంగా చూపించింది. 2005 నుంచి 2010 వరకు కొన్నిసార్లు కెరియర్లో మార్పులు వచ్చినా అతడి ఇమేజ్ మాత్రం ఒక్కసారైనా మారలేదు. ప్రేక్షకులు కూడా అది మారాలని కోరుకోలేదు. సింహ, లెజెండ్ కొత్త తరం కోసం మళ్లీ మాస్ మూమెంట్ను ప్రారంభించాయి. ఇవి అతన్ని మోడర్న్ చేయలేదు. పాత టెంప్లేట్ ఇప్పటికీ ఎందుకు పనిచేస్తుందో ప్రేక్షకులకి గుర్తు చేశాయి. ఇక పోస్ట్ కోవిడ్ వచ్చిన అఖండ అతడి మాస్ స్టార్డమ్కి మూడో వేవ్ ఇచ్చింది. బాలకృష్ణ సినిమాలను చాలా మంది ట్రోల్ చేస్తారు, వ్యంగ్యంగా షేర్ చేస్తారు. కానీ అతడి అభిమానులకి ఇది కంఫర్ట్ ఫుడ్ లాంటి విషయం. రెసిపీ ముందే తెలుసు. భారీ డైలాగులు, భారీ డ్రామా, లాజిక్కి అందని యాక్షన్. ఇతర హీరోలు ఇదే జానర్ని చేయగానే ఫైరీ డైలాగులు, భారీ డ్రామా, లాజిక్కి అందని యాక్షన్. ఒకవేళ ఇతర హీరోలు ఇదే జానర్ని ట్రై చేయగానే విమర్శలు రావచ్చు. కానీ బాలకృష్ణ చేసినప్పుడు అది చాలా సహజంగా అనిపిస్తుంది. అతడు అనేక ప్రయోగాత్మక సినిమాలు కూడా చేశారు, కానీ తన కోర్ బేస్ను ఎప్పుడూ వదల్లేదు. తనతో కనెక్ట్ అవుతున్న వాళ్లకు నిజాయితీగా ఉండిపోయారు. అఖండ కథ ఎవరైనా చెప్తే పూర్తిగా వెర్రి అనిపిస్తుంది. పేపర్ మీద అది పనిచేయలేదు, స్క్రీన్ మీద మాత్రం పనిచేస్తుంది. ఎందుకంటే అక్కడ ఉంది బాలకృష్ణ. స్క్రీన్లో ఉన్న బాలకృష్ణ ఆఫ్ స్క్రీన్లో కూడా అలానే ఉంటారు. అతడి పబ్లిక్ ఇంటరాక్షన్లు, భావోద్వేగాలు, మాట్లాడే తీరు, బాడీ లాంగ్వేజ్ అన్నీ కూడా సినిమా బాలయ్యకే సరిపోతాయి. ఇలాంటి వ్యక్తిత్వం అరుదు. గత 4 సంవత్సరాల్లో వచ్చిన అతడి రీసర్జెన్స్ యాదృచ్ఛికం కాదు. అతడి మీటర్ అర్థం చేసుకున్న దర్శకులు అతడి చుట్టూ ప్రపంచాలను నిర్మించారు. వాళ్ళు అతడిని మోడర్నైజ్ చేయలేదు, ప్రయత్నించలేదు కూడా. అతడు ఉన్న ప్రపంచాన్ని ఇంకా పెద్దది చేశారు. అఖండ 2 కూడా ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. 65 ఏళ్ల వయసులో ఇతర స్టార్లు శాంతమైన పాత్రల వైపు వెళ్లే సమయంలో బాలకృష్ణ మాత్రం అఖండ 2తో ఇంకా ఎక్కువ పిచ్చి, ఇంకా ఎక్కువ ఎలివేషన్, ఇంకా ఎక్కువ మిథాలాజికల్ ప్యూరీని చూపించడానికి సిద్ధమవుతున్నారు. ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది అతడు మళ్లీ లిమిట్లను దాటి వెళ్లబోతున్నారు అని. ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీ మీటర్ మారినా బాలయ్య మీటర్ మాత్రం మారలేదు. ఆల్ ది బెస్ట్ టు అఖండ 2.